అది యూనికాన్ బైక్. ఈ బైక్ అయితే క్లచ్ పట్టుకుంటే ఆటోమేటిక్గా అయితే రైజ్ అయిపోతూ ఉంది. గేర్లు కూడా మనకి అలా రైజ్ కావడం వల్ల టైట్గా అయితే పడుతూ ఉన్నాయి. ఇలా ప్రాబ్లం ఎందుకు వస్తుందంటే మనకి కార్బోరేటర్ ఫెయిల్ అయిందంటే ఆ విధంగా అయితే జరుగుతుంది. దీనికైతే కొత్త కార్బోరేటర్ అయితే తెప్పించడం జరిగింది. 5,000కు ₹9 అయితే తక్కువ. ఇది అయితే షోరూమ్ది. మనం ఇక్కడ డోన్లోనే లోకల్లోనే మనకి తెలిసిన స్పేర్ పార్ట్స్ అంగడి ప్రసాద్ అన్న అని ఉన్నాడు. ఆయనతో అయితే ఆర్డర్ పెట్టించి అయితే తెప్పించాను. లోకల్వి అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయన్నాడు. లోకల్వి అయితే మనకొద్దు, కంపల్సరీగా కంపెనీ కావాలని చెప్పాము. అందుకని 2 డేస్ లేట్ అయినా కూడా కంపెనీ అయితే మనకు తీసుకొని ఇచ్చాడు. కస్టమర్ 2 డేస్ అయితే వెయిట్ చేశాడు. లోపల ప్యాకింగ్లో మాత్రం నార్మల్ వచ్చి, ప్యాకింగ్ ఒరిజినల్ వచ్చి లోపల ఏమన్నా నార్మల్ వచ్చాయని మనం అయితే చెక్ చేసాం. మనకైతే అలా చేయడు ఇక్కడ డోన్లో. మనకైతే బయట వేరే స్పేర్స్లో అలా చేయొచ్చు, కానీ లోకల్లో అయితే అలా చేయడం. మనం పాత కార్బోరేటర్ కొత్త కార్బోరేటర్ రెండు పక్కన పెట్టి అయితే చూడడం అయితే జరిగింది. ఏమైనా ప్రాబ్లం ఉన్నాయా, కంపెనీ పేర్లు ఏమన్నా డిఫరెన్స్ ఉన్నాయని. సేమ్ టు సేమ్ అయితే ఉన్నాయి. ప్రాబ్లం కూడా కార్బోరేటర్ సెట్ చేసిన తర్వాత అయితే ఎటువంటి ప్రాబ్లం లేకుండా క్లియర్ అయితే అయిపోయింది. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్.